నమస్తే అందరికీ. దేవుడికి ప్రసాదంగా సమర్పించే నైవేద్యాల్లో ఒకటి శనగలు తాలింపు. మరి ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా నవరాత్రుల్లో కానీ ఏదైనా పండగల టైంలో కానీ తొందరగా మనం దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ శనగల తాలింపు ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అందులోనూ టేస్టీగా ఉండాలి, ఈవినింగ్ వరకు కూడా మనకి అదే ఫ్రెష్ ఫీల్తో ఉండాలి అంటే చక్కగా ఈ వీడియో మొత్తం చూడండి. ఈజీగా ముందుగానే శనగల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఒక జల్లి గిన్నెలో వేసి. ఆ తర్వాత తాలింపు కోసం మనం ఒక కళాయి తీసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి బాగా మనం వేయించుకోవాలి. ఇక్కడ మనం శనగలు తాలింపు చేయడంలోనే స్పెషల్గా ఉంటుందండి. ఈవినింగ్ వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉండడానికి. సో ఇలాగ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికించి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని ఆ తర్వాత ఈ శనగలన్నీ తాలింపులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలైనా ఇలాగ తాలింపులో మనం కలుపుతూ ఉండాలన్నమాట. లాస్ట్కి కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుంటే కనుక మనకి శనగల ప్రసాదం రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చో. అసలు వంట రాని వాళ్ళు కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఇలాగ మనం శనగల తాలింపు ప్రసాదంగా చేసి పెట్టవచ్చు అన్నట్టు. ఇలా నిమ్మరసం కొంచెం ఇంగువ వేయడం అలాగే ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండడం వల్ల శనగలు అనేది ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనకి మెత్తబడడం కానీ ఖరాబ్ అవ్వడం కానీ అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడే చేసినట్టుగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని బెల్ ఐకాన్